హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. పండగ స్పెషల్స్‌లో భాగంగా ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే గులాబీ పువ్వులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మా ప్రాంతంలో అయితే వీటిని చల్లగుత్తులు అని పిలుస్తారు. వీటిని ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలైతే తప్పనిసరిగా తీసుకోవాలండి. మొదటిసారి చేస్తున్న వారైనా ఈజీగా చేసుకునేలా పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, గులాబీ గుత్తును ఎటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే వీటిని ఫ్రై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ కూడా క్లియర్‌గా వీడియోలో చూపించాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ గులాబీ పువ్వులను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్‌ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మైదాను తీసుకోవాలి. ఈ గులాబీ పువ్వులను గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు గానీ, ఇలా మైదాతో ప్రిపేర్ చేసుకుంటేనే బయట మనకి స్వీట్ షాప్స్‌లో దొరికే టేస్ట్ వస్తుంది. ఇందులోనే అదే కప్పుతో 1 కప్ వరకు బియ్యం పిండిని వేసుకోండి. అన్నిటినీ ఒకే కప్పు కొలతతో తీసుకోండి. అలాగే ఇందులోకి స్వీట్ కోసం 3/4 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. పంచదారకి బదులుగా బెల్లాన్నైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఈ స్వీట్ రుచిగా రావడం కోసం ఇందులోకి చిటికెడు ఉప్పు, హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసి కలుపుకునేటప్పుడు పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇందులో మనం పంచదార వేసాం కదా! ఆ పంచదార పూర్తిగా కరిగేసరికి పిండి ఇంకా పలచబడుతుంది కాబట్టి ముందే ఎక్కువ నీళ్లు పోసి పల్చగా పిండిని కలుపుకుంటే తర్వాత ఇంకా బాగా పలచబడిపోతుంది. కనుక కొంచెం గట్టిగా ఇలా పిండిని కలుపుకోండి. అలాగే ఇలా పిండిని కలుపుకునేటప్పుడు ఎక్కడ ఉండల్లాంటివి లేకుండా పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ పిండిని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. అయితే మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుతూ ఉండండి. ఇందులో ఉండే పంచదార పూర్తిగా కరిగిపోవాలి. అందుకోసం ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని కదుపుతూ మళ్ళీ మూత పెట్టుకుని మొత్తం ఒక గంట పాటు నానబెట్టుకోండి. నేనైతే మధ్యలో ఒక 2 సార్లు అయితే కలిపానండి. పంచదారకు బదులుగా పంచదార పొడి గానీ, బెల్లం పొడి గానీ ఏది వేసుకున్నా కూడా మధ్య మధ్యలో ఇలా పిండిని ఖచ్చితంగా కలుపుకోండి. ఇలా ఒక గంట పాటు పిండిని నానబెట్టుకున్న తర్వాత మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. పంచదార పూర్తిగా కరిగిపోతుంది. అలాగే పిండి కూడా స్మూత్ టెక్స్చర్‌లోకి వస్తుంది. పిండి నానిన తర్వాత ఇలా క్రీమీ టెక్స్చర్‌లోకి రావాలి. ఇలా వస్తే పిండి కరెక్ట్‌గా నానినట్టు. ఇప్పుడు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి మరీ పల్చగా లేదా మరీ చిక్కగా కాకుండా దోసల పిండి కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్లు కలుపుకోండి. ఇప్పుడు గులాబీ గుత్తిని ఎటువంటిది తీసుకోవాలో చూద్దామండి. మీరు గులాబీ గుత్తిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి డిజైన్ ఉన్నది, మంచి షేప్ ఉన్నది చూసుకొని కొనుక్కోవాలి. మొదటిసారి చేసేటప్పుడు కొత్తది ఉపయోగిస్తున్నట్లయితే 2, 3 రోజుల పాటు పూలగుత్తును నూనెలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అదే పాతది ఉపయోగిస్తున్నట్లయితే ఒకరోజు నూనెలో ఉంచుకుంటే సరిపోతుంది. కొత్తదైనా, పాతదైనా మొదట్లో కొంచెం 1, 2 వరకు ఇబ్బంది పెడతాయి. ఒక్కసారి ఈ గులాబీ పువ్వులు గుత్తి ప్రాపర్‌గా హీట్ అయినట్లయితే వీటి నుంచి పిండి చాలా ఈజీగా విడిపోయి గులాబీ పువ్వులు చాలా చక్కగా వస్తాయి. నేను 2, 3 సంవత్సరాల నుండి ఈ పూల గుత్తిని ఉపయోగిస్తున్నానండి. అందుకని ఒకరోజు పాటు ఆయిల్‌లో పెట్టుకొని తీసుకున్నాను. మీరు కొత్తది తీసుకోవాలనుకుంటే నాన్ స్టిక్ అయినా ప్రాబ్లమ్ లేదనుకుంటే ఆన్‌లైన్‌లో బయట కూడా ఇప్పుడు నాన్ స్టిక్‌వి అందుబాటులో ఉంటున్నాయి. వాటిని మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు గులాబీ పువ్వులను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్‌ని గానీ, కడాయిని గానీ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకోండి. నూనెతో పాటు పూలగుత్తును కూడా వేడి చేసుకోవాలి. ఈ పూలగుత్తి బాగా వేడైన తర్వాతే పిండిలో ఇలా 3 వంతులు ములిగేటట్లుగా డిప్ చేసుకోవాలి. మీరు పూలగుత్తి సరిగ్గా వేడి చేసుకోకపోతే పిండి ఏమాత్రం పూలగుత్తికి అంటుకోదండి. పిండిలో ముంచిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందు కొంచెం ఇలా రివర్స్‌లో అనుకుని తర్వాత ఆయిల్‌లో పెట్టినట్లయితే ఆయిల్‌లో ఎక్కువగా తోకల్లాంటివి రాకుండా ఉంటాయి. ఈ పూలగుత్తి బాగా పదునెక్కేంత వరకు మొదటి 1, 2 కూడా కొంచెం ఇబ్బంది పడతాయి. అప్పుడు నైఫ్‌తో గానీ, ఫోర్క్‌తో గానీ మీరు తీసుకోవచ్చు. ఒక్కసారి ఈ గులాబీ పువ్వులు గుత్తి బాగా పదునెక్కితే మీరు చూసుకోవాల్సిన అవసరం లేకుండానే ఈజీగా పిండి పూలగుత్తి నుండి విడిపోతూ ఉంటుంది. ఎన్ని గులాబీ పువ్వులైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఈ గులాబీ పువ్వులు చేసేటప్పుడు మనం పిండిలో ముంచుకునేటప్పుడు తప్ప మిగిలిన టైం అంతా కూడా ఈ గులాబీ పువ్వులు గుత్తి నూనెలోనే వేడవుతూ ఉండాలండి.
నూనె బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అప్పుడు మాత్రమే వీటిని ప్రిపేర్ చేసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టినట్లయితే ఆయిల్ అబ్జార్బ్ చేస్తాయి. హై ఫ్లేమ్‌లో పెడితే చాలా తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి. అలాగే వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు లైట్ గోల్డెన్ కలర్‌లోకి రాగానే ఆయిల్‌లో నుంచి బయటకు తీసేసుకోండి. బయటకు తీసిన తర్వాత ఇవి మరికొంచెం రంగు వస్తాయి. ఆయిల్‌లోనే మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసినట్లయితే బయటకి తీసిన తర్వాత మరికొంచెం రంగు వచ్చి నలుపు రంగులోకి కనిపిస్తాయి. కనుక ఆయిల్‌లో లైట్ గోల్డెన్ కలర్‌లోకి రాగానే బయటకి తీసేసుకోండి. వీటిని ఆయిల్‌లోంచి తీసే టైంకి సాఫ్ట్‌గా ఉంటాయి. ఒకదాని మీద ఒకటి అలాగే వేసినట్లయితే షేప్ ఔట్ అవుతాయి. కొంచెం ఆరే వరకు ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి. ఇలా కొన్ని పూలగుత్తులు వేసేసరికి పిండి అడుక్కి వెళ్ళిపోయి నీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో పిండిని కూడా కలుపుకుంటూ ఉండాలి. ఒక్కసారి పోలుగుత్తి పదునెక్కితే ఎంత పిండితో అయినా సరే చాలా ఈజీగా ఈ పోలుగుత్తుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించిన ఈ హాఫ్ కప్ క్వాంటిటీతో అయితే దాదాపుగా 35-40 వరకు పోలుగుత్తులు వచ్చాయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఎయిర్ టైట్‌గా ఉండే బాక్స్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే 20 రోజుల వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. ఈ టిప్స్ పాటించి ఈ చల్లగుత్తులను మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.